7గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కోటవురట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదవగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. కైలాసపట్నం పేలుడు ఘటనలో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. నిన్న బాణసంచ కర్మాగారంలో మందు కురుస్తుండగా నిప్పురవ్వలు చెలరేగి భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 7గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కోటవురట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదవగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాద ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. రైట్గా కైలాసపట్నం పేలుడు ఘటనలో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, ప్రజెంట్ నిన్న అనకాపల్లి జిల్లా కోటగురెట్ల దగ్గర జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో దీని మీద కేసు కూడా నమోదైంది. అడిషనల్ డీజీ ఈరోజు ఫైర్ అడిషనల్ డీజీ కూడా సంఘటనా స్థలాన్ని ప్రస్తుతం సందర్శించనున్నారు. ఇప్పటికే హోమ్ మినిస్టర్ అనితతో పాటు ఆ జిల్లా ఎంపీ సీఎం రమేష్ కూడా నిన్న అక్కడ సంఘటనా స్థలాన్ని సందర్శించడం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటని దాని మీద అత్యవసర నివేదికని ఇవ్వాలని అక్కడ అధికారులను కూడా ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటనలో చూసుకుంటే గనక 8 మంది మృత్యువాత పడ్డారు. వాళ్ళందరికీ కూడా 6గురికి పోస్ట్ మార్టమ్స్ కంప్లీట్ అయ్యి వాళ్ళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కూడా అప్పగించడం జరిగింది. మరొక 4గురికి ప్రస్తుతం కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కొంత విషమంగా ఉంది. అందులో 2 కోలుకున్నారు. మరొక 2 పరిస్థితి కొంత విషమంగా ఉంది. కాబట్టి ఇంకొక 72 గంటల సమయం పడుతుంది వాళ్ళు పూర్తిగా రికవరీ అవ్వడానికి అనేది కేజీహెచ్ వైద్యులు చెప్తున్నారు. మిగిలిన వారికి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకుంటే గనక ఫైర్ ఎక్స్పోజ్ జరిగిన ఘటనని ప్రత్యక్షంగా నేను చూస్తే గనక అక్కడ ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకున్నారు. 2026 వరకు కూడా వాళ్ళకి అన్ని పర్మిషన్స్ కూడా ఆ సంస్థని నిర్వహించడానికి ఉన్నాయి. అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. కానీ వాటి మెయింటెనెన్స్ లోపం వలన ఈ ఘటన జరిగింది అనేది ప్రధానంగా అక్కడ ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళు తేల్చడం జరిగింది. ఇటు ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కానీ లోకల్ పోలీస్ కానీ.